నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత బాగా కనిపించింది. కానీ ఇప్పుడేమో ఉన్నట్టుండి సడన్ గా మన హీరోల ముందు చాలా మంది హీరోయిన్లు కనిపిస్తున్నారు. కళ్ళ ముందు ఆప్షన్స్ పెరిగిపోయాయి. అయితే ఇది కేవలం కుర్ర హీరోలకే, సీనియర్లకి మాత్రం కాదు. మరి అంతగా మాయ చేస్తున్న ఆ కొత్త అమ్మాయిలు ఎవరో చూద్దామా? సీనియర్లకే హీరోయిన్ల కొరతుంది గాని కుర్రాళ్లకు మాత్రం కాదు. వీళ్లంతా అప్కమింగ్ హీరోయిన్లతో సెట్ అయిపోతున్నారు. వాళ్ల ముందు కలర్ఫుల్ ఆప్షన్స్ చాలానే కనిపిస్తున్నాయి. నానినే తీసుకోండి. ఓసారి నటించిన బ్యూటీతో మళ్లీ నటించడానికి ఇష్టపడరు నేచురల్ స్టార్. ప్రియాంక మోహన్ కు మాత్రమే 2 సార్లు ఛాన్స్ ఇచ్చారిన. పారడైజ్ లో కయాదు లోహర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు నాని. దీని తర్వాత సుజిత్ తో చేయబోయే సినిమాలో మమితా బైజు, అనస్వర రాజన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం ఈ ఇద్దరు కేరళ కుట్టీస్ పేర్లే ట్రెండింగ్ లో ఉన్నాయి. ఛాంపియన్ తో అనస్వర, డ్యూట్ తో మమితకు తెలుగులో క్రేజ్ బాగానే పెరిగింది. మరోవైపు భాగ్యశ్రీ బోర్సెకు వరుస ఫ్లాప్లున్న ఆఫర్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లాంటి బ్యూటీస్ కి సైతం అడపాదడపా ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. మొత్తానికి వీళ్లందరి ఎంట్రీతో కొన్నాళ్లు ఈ కొరత తీరిపోయినట్లే కనిపిస్తోంది.